తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సత్యనారాయణ. ఇప్పుడు హిండెన్బర్గ్ నిన్న ఇచ్చిన పెద్ద ఒక అంటే హిండెన్బర్గ్ షార్ట్ సెల్లింగ్ సంస్థ ఇచ్చిన ఆ ట్వీట్ తర్వాత అంటే మళ్ళీ స్టార్ట్ చేయండి బాబు. హిండెన్బర్గ్ బాంబు ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద అనుకున్న విధంగా పేరలేదా అనేది కొంతమంది మాట్లాడుతున్నారు. అయితే ఇవాళ సెన్సెక్స్ 250 పాయింట్స్, నిఫ్టీ 70 పాయింట్స్ పడిపోయింది. ఆదాని షేర్లు కూడా పడిపోయింది. అంటే నిజానికి ఒక బిగ్ ఈవెంట్ జరగబోతుంది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటే, ఇప్పుడు ఆదాని లాగానే ఇంకో పెద్ద కంపెనీ, ఈ స్థాయి కంపెనీ మీద హిండెన్బర్గ్ రిపోర్టు టార్గెట్ చేస్తుందని అనుకున్నారు. అట్లాగే ఎన్నికల విరాళాలకు సంబంధించిన మన స్కామ్ లో ఉన్న కంపెనీలని టార్గెట్ చేస్తుందని చెప్పి కూడా కొన్ని ఊహాగానాలు వచ్చినాయి. అయితే ఈ డైరెక్ట్ గా ఎవరైతే రెగ్యులేటర్ ఉన్నారో సెబీ చైర్మన్ మీదే టార్గెట్ చేసుకుంటూ హిండెన్బర్గ్ రిపోర్ట్ ఉంది. ఆ మాధవి బుచ్చన్నామా ఇప్పుడు అదానీ తోటి అంటగాంగిన, లేకపోతే అదానీ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ ఓవర్సీస్ ఫండ్స్ లో అనుమానాస్పద లావాదేవీలు చేశారని చెప్పేసి వాళ్ళు హిండెన్బర్గ్ వాళ్ళు చెప్పారు. అయితే ఆమె చెప్పడం ఏంటంటే, నేను ఆ ఫండ్స్ లో ఎప్పుడో నేను సెబీలో చేరకముందు నేను అవి పర్చేజ్ చేశానని చెప్పేసి చెప్పారు. ఏదేమైనా సరే ఇప్పుడు ఈ ఇంతటితో అయిపోయిందా హిండెన్బర్గ్ బాంబు పేలటము, దానివల్ల జరిగే నష్టాలు ఇవన్నీ అయిపోయినాయా? ఇది ఇంకా కొంతకాలం కొనసాగుతుందా ఈ వార్త ప్రభావం అనేది? ఇప్పుడు మనం ఆర్థికవేత్త డాక్టర్ వివిలైన్ శాస్త్రి గారితో అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి శాస్త్రి గారు. నమస్కారం అండి. అదే హిండెన్బర్గ్ బాంబు ఇంకా మొత్తం మార్కెట్ ని తునాతునకలు చేస్తుందని చెప్పేసి అందరూ ఊహించారు. ఇప్పుడు మనం చేసిన వీడియోలో కూడా చాలా మంది కామెంట్స్ కూడా పెట్టారు అట్లా. కానీ అంటే చూస్తుంటే మరి ఆ స్థాయిలో విస్ఫోటనం సంభవించలేదేమో అని అనిపిస్తుంది. ఏమంటారు? దీనికి ముఖ్యంగా కారణం ఏంటంటే, రిపోర్ట్ అనేటువంటిది సాటర్డే నైట్ కే వాళ్ళు రిలీజ్ చేశారు. సాటర్డే మన నైట్ ఇండియన్ టైం ప్రకారం రిలీజ్ చేశారు. ప్లస్ మధ్యలో సండే మన ఒక బ్రేక్ డే ఉంది. ఆ బ్రేక్ డే ఉండడం మూలంగా ఈ విషయాన్ని దేశభక్తితోనూ, లేకపోతే హిండెన్బర్గ్ మన దేశం మీద దాడి చేస్తున్నట్టుగాను దృష్టి అందరిది కూడా మళ్లించడం వల్ల, ప్లస్ ఆ విధంగా జనాల్ని రేకెత్తించడం వల్ల ఆ రిపోర్ట్ యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది మనకి ఇవాళ ఓవరాల్ కనిపించలేదు. కారణం ఏంటంటే, ఒక పక్క నుంచి డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ సపోర్టు, ఇంకో పక్క నుంచి డొమెస్టిక్ రిటైల్ ఇన్వెస్టర్ సపోర్టు, ఇంకో పక్క నుంచి ఆ ఫండ్స్ మేనేజ్ చేసే ఈ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ కానీ, తర్వాత లేకపోతే ఈ బ్రోకర్స్ కానీ, కొంతమంది ఎవరైతే రూలింగ్ డిస్పెన్సేషన్ దగ్గరగా ఉన్నారో వాళ్ళంతా కూడా దీన్ని ప్రెస్టేజ్ కింద తీసుకున్నారు. ఏంటంటే, హిండెన్బర్గ్ వాడు రిపోర్ట్ పట్టుకొచ్చినప్పుడల్లా మన మార్కెట్ ఇలాగా వదులుకోవాల్సిందేనా ఏంటి గెయిన్స్ ని, అలా కాకపోతే ఏం చేయాలి అనేటువంటి నేపథ్యంలో పొద్దు నుంచి కూడా టగ్ ఆఫ్ వార్ నడిచింది మార్కెట్ లో. ముఖ్యంగా భారత్ బుల్స్ కి, హిండెన్బర్గ్ బేర్ కి అని చెప్పచ్చు మనం. అయితే హిండెన్బర్గ్ షార్ట్ సెల్లర్ కి మన వాళ్ళు ఎవరైతే ఆ షార్ట్ సెల్లింగ్ ఎక్కువగా జరగకుండా నియంత్రించడానికి మార్కెట్ సపోర్ట్ చేశారో వాళ్ళ మధ్యన కూడా టగ్ ఆఫ్ వార్ జరిగింది. ఆ టగ్ ఆఫ్ వార్ లో కూడా మీరు అదానీ గ్రూప్ స్టాక్స్ చూసినట్లయితే, అదానీ గ్రూప్ స్టాక్స్ బాగా దెబ్బతిన్నాయి ఇవాళ కూడా. అంటే దెబ్బతిన్నాయంటే బాగా వాలటాలిటీ గురైపోయాయి ఆ స్టాక్స్ అన్ని కూడా. ఆ వాలటాలిటీలో ఉన్న స్టాక్స్ ని మీరు చూసినట్లయితే ఏసీసీ సిమెంట్ -1.6% కోల్పోయింది, అదానీ ఎంటర్ప్రైజెస్ -1.1%, అదానీ పోర్ట్స్ -2.1%, అదానీ పవర్ -0.6%, అదానీ టోటల్ గ్యాస్ -4.1%, అదానీ విల్మర్ -4.2%, ఎన్డీటీవీ -2.7%. ఇవన్నీ కూడా అదానీ గ్రూప్ స్టాక్స్. ఈ అదానీ గ్రూప్ స్టాక్స్ లో ఇవాళ ఖచ్చితంగా లాసెస్ అయితే అయ్యాయి, ఇంకా ఎక్కువ లాసెస్ కూడా అయ్యాయి. బికాజ్ లో ఏదైతే వెళ్ళిందో ఇవాళ డేస్ లో ఏదైతే ఉందో ఆ లో నుంచి మళ్ళీ బయింగ్ సపోర్ట్ రావడంతో వీటిల్లో ఎండింగ్ లో కూడా నెగిటివ్ లోనే క్లోజ్ అయ్యాయి. అంటే హిండెన్బర్గ్ రిపోర్ట్ యొక్క ఎఫెక్ట్ ఉందా అంటే ఉంది. ఆ ఎఫెక్ట్ ని ఎక్కువగా కాకుండా తక్కువగా ఉన్నట్లుగా చూపించడం అనేటువంటిది ప్రభుత్వం ఇంటర్ఫియర్ అయిందంటారా ఈ వ్యవహారంలో? అంటే ప్రభుత్వం డైరెక్ట్ గా ఇంటర్ఫియర్ అయిందో లేదో నాకు ఇన్ఫర్మేషన్ లేదు. బట్ కానీ మీరు ఇక్కడ లోకల్ గా బ్రోకర్స్ ని కానీ, లోకల్ గా ఫండ్ మేనేజర్స్ ని కానీ చూసినట్లయితే, ఇవాళ పొద్దున్న సెబీ దగ్గర వచ్చిన స్టేట్మెంట్ చూసినట్లయితే ఏంటి మనకి తెలుస్తుందంటే, ఇన్వెస్టర్లు అందరూ కామ్ గా ఉండాలని, దీంట్లో ఏమీ పసలేదని, ఏంటంటే ఈ హిండెన్బర్గ్ ఆరోపణల్లో
ఊరికనే ఇండియాని ఇన్స్టేబుల్ చేయడానికి బంగ్లాదేశ్ చేసినట్టుగా కొన్ని ఫారెన్ శక్తులు ప్రేరేపిస్తున్నాయని, దానికి మన ఇండియన్ అపోజిషన్ లీడర్స్ యొక్క సపోర్ట్ కూడా ఉందని చెప్పి ఈ విధంగా ఒక రూమర్ మోంగరింగ్ అనేటువంటిది బాగా స్ప్రెడ్ అయింది. దాంట్లో ఏమైందంటే ఒక సెంటిమెంట్, దేశభక్తి అనేటువంటి సెంటిమెంట్, ఇండియా మీద అటాక్ అనేటువంటి సెంటిమెంట్ బాగా ప్రజల్లోకి వెళ్ళి ఇవాళ మార్కెట్ లో మేజర్ గా డ్యామేజ్ లేకుండా నెగటివ్ సెంటిమెంట్ తోనే క్లోజ్ అయింది మార్కెట్. బట్ కానీ 56 పాయింట్స్ ఆన్ బిఎస్సి అంటే ఎంతో కాదు, అది చాలా తక్కువ డ్యామేజ్ తో క్లోజ్ అయింది అని చెప్పచ్చు మనం. అయితే ఇప్పుడు మనం గమనించవలసింది ఏంటంటే, ఇప్పుడు హిండెన్బర్గ్ ఏదైతే ఇష్యూస్ ని రైజ్ చేసిందో ఆ ఇష్యూస్ ని అట్ ఏ బ్రాడర్ లెవెల్ మన దేశం నుంచి ఒక పక్క గవర్నమెంట్ నుంచి, బికాస్ సెబీ అనేటువంటిది క్వాసీ గవర్నమెంట్ అథారిటీ అండ్ అటానమస్ అథారిటీ కూడా, అది క్వాసీ జ్యుడిషియల్ బాడీ అండ్ నాట్ ఓన్లీ దట్, ఇప్పుడు మాధవీపురి బుచ్ యొక్క స్టేటస్ అనేటువంటిది ఆల్మోస్ట్ చైనా ప్రీమియర్ కి ఈక్వలెంట్ గా ఎందుకంటే మన మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏవైతే కంపెనీస్ లిస్టెడ్ అయి ఉన్నాయో ఎక్కడ మన NSE లో, దాని టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వాల్యూ $5 trillion. అంతేకాకుండా BSE లో లిస్ట్ అయిన కంపెనీస్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా $5 trillion. ఈ రెండు ఎక్స్చేంజ్ లావాదేవీలు వాటిలో ఉన్న మార్కెట్ క్యాపిటలైజేషన్ ని మీరు గమనించినట్లయితే ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు $10 trillion. అంటే చైనీస్ యొక్క జీడిపి $18.75 trillion అయితే మన రెండు ఎక్స్చేంజ్లే $10 trillion బిజినెస్ చేస్తున్నాయి. అటువంటి బిజినెస్ నియంత్రించే హెడ్ చైర్మన్ సెబీ, ఆ సెబీ హెడ్ మరి $10 trillion మార్కెట్ క్యాపిటలైజేషన్ కి అధిపతిగా ఉండి దీంట్లో సక్రమంగా చూడవలసిన అవసరం ఉన్నప్పుడు మరి అలా చూడలేదనేటువంటి భావన ఇప్పుడు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ లో కూడా బాగా పెరిగింది. ఉదాహరణకి ఇన్ ద ఈవినింగ్, అంటే ఇప్పుడు మార్కెట్ క్లోజ్ అవుతున్నప్పుడు చాలా మంది ట్విట్టర్ ని పట్టుకుని గ్లోబల్ ఇన్వెస్టర్ మార్క్ ఫెబర్ ఒకడు, అలాగే గ్లోబల్ అనలిస్ట్ డానియల్ గెల్ట్రూడ్ అనే అతను ఒకడు, వీళ్ళిద్దరు కూడా ఏమని చెప్పారంటే మాధవీపురి ఖచ్చితంగా రిజైన్ చేయాలి, బికాజ్ ఆమె హెడ్ కింద ఉండి హిండెన్బర్గ్ రీసెర్చ్ లో ఉన్న అంశాలని ట్యాకిల్ చేయకుండా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఓపెన్ గా అడ్మిట్ చేసినప్పటికీ కూడా ఇంకా ఆ పదవిలో కొనసాగడం వల్ల మా కాన్ఫిడెన్స్ ఇండియన్ మార్కెట్స్ మీద ఉండదు అని చెప్పి ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఒకరి తర్వాత ఒకళ్ళు వచ్చి ఇలా ట్విట్టర్ లో వాళ్ళ స్టేట్మెంట్లు ఇవ్వడం మొదలెడుతున్నారు. దీంట్లో మాధవీపురి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ దాన్ని వాళ్ళు సంతృప్తి చెందలేదంటారు. ఎందుకంటే ఆమె తాను సెబీలోకి రాకముందు నేను ఇన్వెస్ట్ చేశాను ఆ ఫండ్స్ లో అని చెప్తున్నారు, ఆమె భర్త కూడా. కరెక్ట్. ఇప్పుడు మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2015 సమయంలో ఆమె ఒక కన్సల్టెన్సీ ఫామ్ నడుపుతూ ఉండేది. బికాజ్ ఆమె టెన్యూర్ ICICI బ్యాంక్ తో అయిపోయిన, సెక్యూరిటీస్ తో అయిపోయిన తర్వాత ఆమె కొంతకాలం ఫ్రీలాన్సర్ కింద ఉంది. ఫ్రీలాన్సర్ కింద ఉంటూ వాళ్ళ హస్బెండ్ యూనిలీవర్ కి సింగపూర్ లో పనిచేస్తుంటే ఆమె ఇండియా సింగపూర్ మధ్య షటిల్ చేస్తూ అగోరా అడ్వైజర్స్ అనేటువంటి కంపెనీని ఒకటి సింగపూర్ లోను ఒకటి ఇండియాలోను స్థాపించారు. దాని నుంచి వాళ్ళు కన్సల్టెన్సీ చేస్తూ వచ్చారు. అదే కాకుండా వీళ్ళ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అదే పీరియడ్ లో 2015 పీరియడ్ లో అదే కంపెనీకి ఎవరైతే అదానీ కంపెనీస్ లో డైరెక్టరో అనిల్ అరోరా, అతను ఈ ధవల్ బుచ్ ఎవరైతే మాధవీపురి బుచ్ యొక్క హస్బెండో ఆ ధవల్ బుచ్ యొక్క క్లాస్మేట్, ఆ ధవల్ బుచ్ యొక్క క్లాస్మేట్ అయిన అనిల్ అరోరా చెప్పిన మీదటే వీళ్ళు ఆ అబ్స్క్యూర్ ఫండ్స్ ఏదైతే IPE ఫండ్ ఉందో, అది కాకుండా GDOF అని చెప్పి ఇంకో ఫండ్ ఉందో, ఆ ఫండ్స్ కూడా యాక్చువల్ గా వినోద్ అదానీ, ఈ అదానీ బ్రదర్ గౌతమ్ అదానీ బ్రదరు వినోద్ అదానీ ఓవర్సీస్ లో ఉండి ఆ ఫండ్స్ రన్ చేస్తూ ఉంటాడని చెప్పి వాళ్ళు ఫస్ట్ నివేదికలో ఖచ్చితంగా వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఏమని చెప్తున్నారు, 2015 లోనే ఇంకా సెబీ మెంబర్ కాకపోయినప్పటికీ కూడా 2015 లోనే ఈమె ఇన్వెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. కానీ దట్ మీన్స్ ఆమె అదానీ గ్రూప్ తో ఎప్పటి నుంచో లాలూచి అయ్యి టచ్ లో ఉంది. బికాజ్ అక్కడ అనిల్ అరోరా అనేటువంటి వాడు కామన్ పాయింట్, వాడు అదానీ గ్రూప్ లో డైరెక్టర్ ప్లస్ ఈ ఫండ్ మేనేజర్ అతను. ఆ ఫండ్ మేనేజర్ చెప్పిన మీదటే వీళ్ళు ఇన్వెస్ట్ చేసామంటున్నారు. ఓవర్ అండ్ అబౌవ్ దట్ ఆ ఫండ్స్ ని ఫ్లోట్ చేసింది కూడా
వినోద్ అదానీ. సో అదానీ వాళ్ళతో ఇంత డీప్ గా ఇన్వాల్వ్మెంట్ ఉన్న వ్యక్తి సెబీ చైర్మన్ అయ్యి మరి ఏమి పట్టించుకోకుండా సుప్రీంకోర్టు కూడా క్యాలెస్ గా రిపోర్ట్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. దాంట్లో కూడా ఏమి డిస్క్లోజర్స్ ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు సుప్రీంకోర్టు ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేసి కామత్, తర్వాత నందన్ నిలేకని ఇలాగా కొంతమంది ఎక్స్పర్ట్స్ ని వేసి వాళ్ళ అండర్ లో సెబీని రిపోర్ట్ ఇవ్వమని చెప్పింది. అయితే సెబీ ఏమని రిపోర్ట్ ఇచ్చింది, మేము ఏమాత్రం ఈ ఇన్వెస్టిగేషన్ లో ముందుకు వెళ్ళలేకపోతున్నాము, ఎందుచేతంటే ఈ ఇన్వెస్టిగేషన్ లో ఉన్నవి ఓవర్సీస్ ఎంటిటీస్, అంచేత మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాం అంటే సుప్రీంకోర్టు కూడా ఏమైనా అబ్జర్వ్ చేసిందంటే ఇది ఒక బ్లాకేడ్ అయిపోయింది, దీంట్లో ముందర వెళ్ళలేకపోతున్నాము అని చెప్పి ఆ కేసుని క్లోజ్ చేసేసింది. క్లోజ్ చేసేస్తే అప్పుడు వీళ్ళు ఏమన్నారు, ఇంకా మేము ఆ ఇన్వెస్టిగేషన్ ని లైవ్ లో పెడతామని చెప్పారు, కానీ దాని మీద ఏమీ కూడా వివరణలు రావట్లేదు. ఈ వివరణలు రాకుండా ఉల్టా ఏమైందంటే ఈ సెబీ వెళ్ళి ఆ హిండెన్బర్గ్ కి నోటీస్ ఇచ్చింది. ఎందుకంటే ఇక్కడ మెసెంజర్ షూట్ చేశారు, అసలు తప్పులు చేసే వాళ్ళని పట్టుకోకుండా మెసెంజర్ షూట్ చేయడం అనేటువంటిది తప్పు అని చెప్పి వరల్డ్ వైడ్ ఈ అనలిస్టులు, వరల్డ్ వైడ్ ఫండ్ మేనేజర్స్ కూడా చెప్తూ వస్తున్నారు. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే మాధవీపురి బుష్ 2015 లో ఆ డబ్బులు ఇన్వెస్ట్ చేయడం అదానీ గ్రూప్ లో అనేటువంటిది మీన్స్ అదానీ గ్రూప్ తో ఆమె ఎప్పటి నుంచి టచ్ లో ఉంది, అదానీ గ్రూప్ ఆమెకు తెలుసు, ఆమెకు అదానీ గ్రూప్ తెలుసు. నెక్స్ట్ ఏంటంటే అది ఒకవేళ సెబీలో హోల్ టైం మెంబర్ అవడానికి ఏదైనా బ్రైబా, సెబీలో హోల్ టైం మెంబర్ అవడానికి 2017-18 లో అయ్యింది సెబీలో హోల్ టైం మెంబర్. 2018 అవడానికి ఏదైనా బ్రైబా ఎవరికి, అదానికి, బికాజ్ అదానీ ఈజ్ క్లోజ్ టు ద సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, అందుచేత ఏదైనా బ్రైబ్ గా ఇవ్వడం జరిగిందా, తర్వాత దాన్ని ఏదైనా తారుమారు చేయడం జరిగిందా, లేకపోతే అది ఇన్వెస్ట్మెంట్ అయినా అనేటువంటి వాటి మీద వెరీ ట్రాన్స్పరెంట్ గా ఈ ఇన్వెస్టిగేషన్ జరగాలి. బికాజ్ సబ్సిక్వెంట్ టు దట్ ఇన్వెస్ట్మెంట్ డైల్యూషన్, జస్ట్ బిఫోర్ దట్ ఇన్వెస్ట్మెంట్ డైల్యూషన్, ఈవెన్ ఆమె సెబీలో ఈ హోల్ టైం మెంబర్ కింద పవర్ తీసుకున్నప్పటికీ కూడా ఆ తర్వాత ఆమె పర్సనల్ మెయిల్ నుంచి ఈ ఫండ్ కి, ఈ ఐపీఈ ఫండ్ కి ఏమని రాసిందంటే పర్సనల్ మెయిల్ నుంచి, మా హస్బెండ్ పేరు మీద నేను పవర్ ఇచ్చినా కానీ ఏది ఈ ఫండ్ ని మేనేజ్ చేయడానికి, బట్ ఐఎమ్ టెలింగ్ యూ 100% మీరు లిక్విడేట్ చేసేయండి, ఈ డబ్బుల్ని మా హస్బెండ్ సింగపూర్ అకౌంట్ లో వేయండి అని చెప్పి ఆమె రాసింది. సో అది ధవళ్ళే రాయొచ్చు కదా, అది ధవళ్ళకి కంప్లీట్ కంట్రోల్ ఇచ్చినప్పుడు మళ్ళీ రాయడం ఎందుకు అంటే షీఈ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ దాట్. ఓకే, ఇట్స్ నాట్ దట్ షీఈ్ నాట్ ఇన్వాల్వ్డ్, బట్ దేనికైనా మనం జస్టిఫికేషన్ ఇవ్వచ్చు. కానీ ఇక్కడ థిన్ లైన్ ఏదైతే ఉందో, ఏవైతే ఎథిక్స్ కావాలో రెగ్యులేటరీ పర్సన్ కి, ఏవైతే బేసికల్ గా ఈ ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ట్రాన్స్పరెంట్ గా తెలియజేస్తూ ఉండాలో, మనం మరి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు ఏ మాత్రం ఒక డిస్క్లోజర్ ఇవ్వకపోయినా కానీ ఇప్పుడు లక్షల రూపాయల పెనాల్టీలు వేసేస్తున్నారు నిర్ద్వందంగా. మరి అలాంటిది వేసినప్పుడు ఇప్పుడు క్వశ్చన్ ఏమవుతుందంటే, హిందీలో ఒక సేయింగ్ ఉంది ఏంటంటే సయ్యా భాయే కొత్వాల్ తో డర్ కాహేకా, అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఒక ఆమెకి భర్త పోలీస్, ఆమె ఏం తప్పులు చేసినా చెల్లుతుంది బికాజ్ పోలీసు కాబట్టి. అదే విధంగా ఇక్కడ అదానీకి గవర్నమెంట్ క్లోజే, సెబీ క్లోజే, ఇంకా అదానీని ఎవరేం చేయగలరు అనేటువంటి ఎక్స్ప్రెషన్ ని హిండెన్బర్గ్ తన రిపోర్ట్ ద్వారా తెలియజేసింది. ఈ విషయాన్ని అందరూ క్యాప్చర్ చేశారు, ఈ విషయాన్ని అందరూ తెలుసుకున్నారు. కానీ ఏంటంటే ఇక్కడ మళ్ళీ నేను చెప్పినట్లుగా దేశభక్తి, దేశంని పాడు చేస్తున్నారు అనేటువంటి ఒక ఫీలింగ్ లేవదీశారు. కానీ ఈ హిండెన్బర్గ్ వాళ్ళు లేవదీసిన విషయాల్లో ట్రాన్స్పరెన్సీగా, పారదర్శకతో మనం ఏ విధంగా ఎటువంటి నియంత్రించగలము, ఏ విధంగా నియంత్రించాలి అనేటువంటి విషయాల గురించి ఎవరు మాట్లాడట్లేదు. అందుమూలంగానే ఫారిన్ ఇన్వెస్టర్స్ కూడా డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి. అంచేత ఈవేళ మార్కెట్ రియాక్ట్ కాకపోయినప్పటికీ కూడా ఇది బర్నింగ్ ఇష్యూగా ఉంటూనే ఉంటుంది. అది ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నా సోమోటోగా ఏమన్నా చర్య తీసుకునే అవకాశం ఉందంటారు? సుప్రీంకోర్టు సుమోటోగా కేసు ఆల్రెడీ అక్కడ విచారణలో ఉంది కాబట్టి కేసు విచారణ అంటే క్లోజ్ అయిపోయినట్టే. ఎందుకంటే ఎప్పుడైతే సెబీ వెళ్ళి ఇంక మేము దీంట్లో డెడ్ ఎండ్ రీచ్ అయిపోయాము, మాకేమి ఇన్ఫర్మేషన్ తెలియట్లేదని చెప్పిందో అప్పుడే ఇంకా వాళ్ళు క్లోజ్ చేసేసారు. ఏమని చెప్పి
ఇంక దీంట్లోకి ముందుకు వెళ్ళట్లేదు, ఇంకా గవర్నమెంట్ అండర్ లో ఉండే గవర్నమెంట్ ఒక స్వయం ప్రాతిపదిక కలిగిన సెబిఐ ఈ విధంగా చెప్పిందంటే దీంట్లో ఇంక మరి మనమేం చేయగలం అని చెప్పి అప్పుడు సిబిఐ ఈడీల యొక్క ఇంటర్వెన్షన్ అడిగినప్పటికీ కూడా ఆ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం చంద్రచూడ్ గారి ధర్మాసనం ముందుకు వెళ్ళలేదు. అలా ముందుకు వెళ్ళకపోవడం మూలంగా ఇప్పుడు ఎవరైనా మళ్ళీ దాని మీద రివ్యూ పిటిషన్ ఫైల్ చేసినా లేకపోతే మళ్ళీ కొత్త ఫ్యాక్ట్స్ తీసుకొచ్చి సుప్రీంకోర్టులో మళ్ళీ పిటిషన్ ని రీస్టార్ట్ చేయమన్నా, బికాస్ న్యూ ఫ్యాక్ట్స్ ఎమర్జ్ అయ్యాయి కాబట్టి అప్పుడు సుప్రీంకోర్టు ఖచ్చితంగా సెబీ చైర్మన్ ని అడిగే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు సెబీ చైర్మన్ ఇంత గొడవ జరుగుతున్నప్పుడు వాలంటరీగా తప్పుకుంటే కూడా మర్యాదకరంగా ఉండేది కదా, ఎందుకని అట్లా మండిపట్టుదల పట్టించారు? దీని వెనక ఎవరున్నారంటారు? అంటే వాలంటరీగా తప్పుకోవడానికి ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే కనెక్షన్ బిట్వీన్ అదానీ అండ్ మాధవీపురి బుచ్, దట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్. ఓకే, సెకండ్ థింగ్, అదానీ అండ్ మోడీ అండ్ షా, దట్ ఈస్ ఆల్సో వెరీ వెల్ నోన్ టు ఎవ్రీబడి. సో ఆ నేపథ్యంలో ఇంకా నేను చెప్పినట్లుగా కొత్త వాళ్ళే మనవాడైతే గవర్నమెంటే మంది, రెగ్యులేటరీయే మంది, ఇంకా మనల్ని ఎవడేం చేస్తాడులే, ఎవడేం చేసినా కానీ ఇప్పుడు మీడియాలో కూడా చూసినా కానీ, నేషనల్ వైడ్ మీడియా మీరు చూసినా కానీ కూడా ఫైనాన్షియల్ ఛానల్స్ లో హాఫ్ ఛానల్స్ వచ్చి ఈ ఎన్డీటీవీ అంటే ఈ అదానీ కింద ఉన్నాయి, హాఫ్ ఛానల్స్ వచ్చి సిఎన్బిసి ఇవన్నీ కూడా మన అంబానీ కింద ఉన్నాయి. ఇంకా వీళ్ళే మళ్ళీ ఏంటి హిండెన్బర్గ్ తప్పు అన్నట్టుగా ఇంక విషయాలను పక్కన పెట్టి మిగతా డిస్కస్ చేస్తున్నారు. వీళ్ళే లైమ్ లైట్ లో తీసుకురావట్లేదు ఆ విషయాల్ని. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, ఒక పక్క మీడియా ఇంపార్షియల్ గా లేకుండా పార్షియల్ గా అయిపోయి మరి మనం ఏవైతే విషయాలు హసీనాని తరిమి కొట్టడానికి బేసిక్ గా కారణాలు అయ్యాయని చెప్పి బంగ్లాదేశ్ లో మనం చెప్తూ వస్తున్నాము, మరి అదే విషయాలు కూడా ఇక్కడ పెరిగిపోతూ వస్తున్నాయి. అయితే మంది విశాలమైన డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి ఇక్కడ అంత ప్రెషర్ ఉండకపోవచ్చు, బికాస్ బంగ్లాదేశ్ బీయింగ్ ఏ స్మాల్ కంట్రీ, మన కంట్రీ పెద్ద కంట్రీ అవడం మూలంగా అటువంటి ప్రెషర్స్ ఏం రాకపోవచ్చు. కానీ అనైతికత అనేటువంటిది నడుస్తూనే ఉంటుంది ఇక్కడ. అంటే ఈ స్టాక్ మార్కెట్ రిగ్గింగ్ అంటారు అప్పుడు జరిగింది, అంటే ఇవాళ జరిగింది ఒక రకంగా, ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాన్ని పాటించకుండా ఇప్పుడు ఒక రకంగా ఈ మ్యానిపులేషన్స్, అదే ఇవాళ దేశభక్తి పేరుతోటి ఒక రకంగా స్టేజ్ మేనేజ్మెంట్ అనొచ్చేమో, ఆ స్టేజ్ మేనేజ్మెంట్ అనేది ఇప్పుడు స్టాక్ మార్కెట్ రిగ్గింగ్ కిందకి రాదంటారు. ఇవాళ ఏంటంటే సపోర్ట్ ఎక్కడ పడితే అక్కడ సపోర్ట్ చేసేసారు. మన ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ అయితే అవనివ్వండి, ఇండియన్ ఇన్వెస్టర్స్ అయితే అవనివ్వండి, ఎవరైతే రూలింగ్ డిస్పెన్సేషన్ కి సింపథెటిక్ గా ఉన్నారో వాళ్ళైతే అవనివ్వండి, అదేవిధంగా ఎవరైతే మాధవీపురి బుచ్ కి అనుకూలంగా ఉన్నారో బికాస్ ఆఫ్ హర్ ప్రాక్సిమిటీ టు అదానీ అండ్ ఇంటర్న్ టు ద రూలింగ్ డిస్పెన్సేషన్. సో వాళ్ళు మన భారత్ కి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ హిండెన్బర్గ్ యొక్క షార్ట్ సెల్లింగ్ నడవకూడదు అనేటువంటిది తీసుకోవడం మూలంగా ఇవాళ మార్కెట్ లో మనకంత ఏమి రియాక్షన్ దీని మీద కనిపించినట్టుగా ఉంది. కానీ అండర్లయింగ్ కరెంట్ ఈజ్ వెరీ మచ్ దేర్. అండర్లయింగ్ కరెంట్ ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు, ముందు దీని ప్రభావం ఏ రకంగా ఉండబోతుంది అంటారు? అంటే దీని ప్రభావం మనం ఏమనుకోవాలంటే ఇవాళ మన గవర్నమెంట్ కానీ, మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, మన సెబీ చైర్మన్ కానీ, లేకపోతే కొన్ని డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, కొంతమంది బ్రోకర్స్ కానీ సింపథెటిక్ గా వీళ్ళ తరపున ఎవరి తరపున ఈ తప్పులన్నిటిని కూడా తప్పులు లేవన్నట్లుగాను, ఒకవేళ తప్పులు కాకపోయినా తప్పో కాదో అనేటువంటిది ఒక విచారణ జరిపించి ఆ విచారణ ద్వారా అసలు ఏంటి ఒక క్లీన్ చిట్ ఇచ్చినా ఇవ్వచ్చు కదా, అలాగా అటువంటి లేకుండానే వాటిని సప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్న సమయంలో ఇప్పుడు అందరి దృష్టి ఏముంటుందంటే ఇప్పుడు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు మనకి కీలకంగా మారబోతున్నారు. ఎందుచేతంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కి దే డోంట్ కేర్, దే వాంట్ ట్రాన్స్పరెన్సీ. ఇటువంటి ఓపెన్ గా కనిపిస్తున్నప్పుడు ఏవైతే ఈ ఇన్నర్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో, హిడెన్ స్టేక్స్ ఏవైతే ఉన్నాయో, హిడెన్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా ఆ టైమింగ్ ఆఫ్ ఫినాన్షియల్ మాన్యూవర్స్ అనేటువంటిది ఏ విధంగా జరుగుతుందో, అదేవిధంగా బిజినెస్ ఇంట్రెస్ట్ అనేటువంటివి అన్డిస్క్లోజ్ కాకుండా ఏ విధంగా ఓపెన్ గా అందరూ ఈ రూల్స్ ని మాట్లాడుతూనే ఆ రూల్స్ ని డైవర్ట్ చేస్తున్నారో, ఇవన్నీ కూడా ఒక విధంగా పర్సనల్ గెయిన్స్ ని పీపుల్ ఆర్ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్. కానీ what kind of rules that they have created for others and how those rules have to be enforced by them, and also not only enforcing but they have to self-enforce on them. That is also very important. adi lack ainappudu foreign institutional investors వాళ్ళ కాన్ఫిడెన్స్ ని
మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్, పివి నరసింహారావు గారి గవర్నమెంట్ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళని గెయిన్ చేసి వాళ్ళని ఇండియాకి రప్పించడం జరిగింది. మరి ఇండియాలో వాళ్ళు ఇప్పుడు యాక్టివ్ ఇన్వెస్టర్స్. ఈ రోజున ఒక ఎల్ఐసి దగ్గర ఎక్కువ కార్పస్ ఉందని చెప్పి అదే ఎల్ఐసి ఎవ్రీడే వెళ్ళి మార్కెట్ ని నిలబెట్టలేదు కదా, దానికి కూడా ప్రాఫిట్స్ కావాలి కదా. బికాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ లో డీల్ చేస్తున్నప్పుడు జైంట్ అని చెప్పేసి రోజు మార్కెట్ లో పడిపోకుండా చూస్తా, నేను వెళ్ళి కొనేస్తూ ఉంటా అని చెప్పి కొనేస్తూ ఉంటే రేపు పొద్దున్న వాళ్ళు ఏ విధంగా ఈ ఇన్సూరెన్స్ హోల్డర్స్ జస్టిఫై చేస్తారు? అంచేత ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈ ఎఫ్ఐఎస్ ఇంపాక్ట్ గురించి కూడా మనం విశదీకరంగా తెలుసుకుని ఈ కట్టు దీన్ని సరిదిద్దకపోతే ఇది లాంగ్ టర్మ్ లో మనకి క్యాపిటల్ రైట్ చేయడం అనేటువంటిది కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అండ్ ఫైనల్ గా ఇప్పుడు అదానీ షేర్స్ లో పెట్టుబడులు పెట్టే రిటైల్ మదుపర్లకి మీరు ఏం చెప్తారు? అదానీ షేర్స్ లో యాక్చువల్ గా రిటైల్ పెట్టుబడి అనేటువంటిది ఏమి ఎక్కువ లేదండి. బికాజ్ అదానీ షేర్స్ లో 75% ప్రమోటర్స్ అండ్ ప్రమోటర్స్ అసోసియేట్స్ దగ్గరే ఉంది. ప్లస్ వీళ్ళు ఏవైతే ఓవర్సీస్ ఎఫ్ఐఎస్ అని చెప్తున్నారో ఆ ఎఫ్ఐఎస్ కూడా వాళ్లే. అంటే కొంత స్మాల్ స్టేక్ అది పబ్లిక్ లో ఉంది. ఆ స్మాల్ స్టేక్ మేనేవర్ చేయడం ద్వారా ఈ స్టాక్స్ కి హై మార్కెట్ క్యాప్ వచ్చేసేసి అతను ప్రపంచంలోనే ఒక గొప్ప వ్యక్తి కింద, బిలియనర్ కింద అయ్యాడు. సెకండ్ థింగ్ ఏంటంటే ఆ పెరిగిన స్టాక్ వాల్యూలో ఆ స్టాక్స్ ని ప్లెగ్ చేసి అతను మన ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి లోన్స్ హెవీగా తీసుకుంటున్నాడు. అది సిస్టమిక్ రిస్క్ అవుతుంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ప్రస్తుతం అంటే ఆయనకి రూలింగ్ డిస్పెన్సేషన్ యొక్క సపోర్ట్ ఉంది కాబట్టి ఏం పర్వాలేదు. కానీ ఇప్పుడు హిండెన్బర్గ్ ని మన ఇండియాకి వ్యతిరేకంగా చూడకుండా హిండెన్బర్గ్ రైజ్ చేసిన ఇష్యూస్ ని మనం మన స్టైల్ లో తీసుకుని వాటికి సమాధానాలని మనం చూపించినట్లయితే ఇండియా యొక్క ట్రాన్స్పరెన్సీ రేట్ పెరుగుతుంది, ఇండియా యొక్క గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. అంతేకాని ఇప్పుడు మనం ఇండియా యొక్క గౌరవ ప్రతిష్టలు అంటూ మనం ఇక్కడ జనాలు ఇక్కడ ఇన్వెస్టర్స్ ని, ఇక్కడ మదుపరులని, అలాగే మాధవీపురి బుచ్ అంటే గవర్నమెంట్ అన్నట్లుగాను, గవర్నమెంట్ అన్నట్లయితే మోడీ అదాని అన్నట్లుగాను అలా అటువంటి క్రియేషన్ తీసుకొచ్చినట్లయితే ఇది కొంతమంది వ్యక్తులు తమ ప్రలోభం కోసం, తమ లాభాల కోసం చూసుకుని దేశం యొక్క ఇంట్రెస్ట్ ని వాళ్ళు పణంగా పెడుతున్నారని చెప్పి ఎవరికైనా కానీ, చదువుకున్న వ్యక్తులు ఎవరికైనా కానీ, లేకపోతే విజ్ఞత ఉన్న వ్యక్తి ఎవరికైనా కానీ ఈజీగా తెలుస్తుంది. సో ఆ నేపథ్యంలో అబ్సల్యూట్లీ ఎందుకంటే ఎంతకాలం సపోర్ట్ చేస్తారు వాంటెడ్లీ మీరు మార్కెట్ ని? ఎల్ఐసి ఇప్పుడు మనకి సపోర్ట్ చేస్తుంది కదా అని చెప్పి, ఎల్ఐసి దగ్గర ఎక్కువ కార్పస్ ఉంది కదా అని చెప్పి దాన్ని మనం రోజు వెళ్ళి ఇన్వెస్ట్ చేసేసే మార్కెట్ ని సపోర్ట్ చేయంటే రేపొద్దున్న ఎంతకాలం సపోర్ట్ చేస్తుంది? రేపు పొద్దున మనకి ఎఫ్ఐఎస్ సపోర్ట్ లేకపోతే వీళ్ళు ఎక్కడి నుంచి వీళ్ళు ప్రాఫిట్ తీసుకుంటారు? వీళ్ళు ప్రాఫిట్ తీసుకోకపోతే వీళ్ళు ఏ విధంగా పాలసీ హోల్డర్స్ కి వాళ్ళ పాలసీలు క్లెయిమ్ చేసినప్పుడు ఆ క్లెయిమ్స్ ఇవ్వగలుగుతారు? ఇవన్నీ కూడా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉన్న విషయాలు. ఇదంత ఈజీ కాదు. ఇది వ్యక్తుల తమ పర్సనాలిటీ మీద, తమ పర్సనల్ ప్రాబ్లం కింద చూసి కన్నా ఈ సిస్టమిక్ ప్రాబ్లం అనేటువంటిది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం రాకుండా చూడాలి. ఎందుకంటే అదానీ ఏం చేస్తున్నాడంటే తక్కువ షేర్లు మార్కెట్ లో ఉంచి ఆ తక్కువ షేర్ని ఈ ఫండ్స్ కొంటూ అమ్ముతూ వాటిల్లో మార్కెట్ క్యాపిటలైజేషన్ పెంచి ఆ మార్కెట్ క్యాపిటలైజేషన్ పెంచి తను ప్రపంచంలో ఒక డబ్బున్న వ్యక్తి కింద చలామణి అవుతూ వస్తున్నాడు. అంతేకాకుండా ఆ షేర్స్ ని ఉపయోగించి హై వాల్యూలో, హై వాల్యుయేషన్ లో, హై మార్కెట్ క్యాపిటలైజేషన్ లో లోన్స్ తీసుకుంటున్నాడు. సో లోన్స్ తీసుకున్నవి మళ్ళీ చెల్లించడానికి డబ్బులు రావు కదా. ఇవి అన్ని పట్టుకెళ్ళి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ లో పెడుతున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ లో జెస్టేషన్ పీరియడ్, రిటర్న్ కి చాలా టైం ఉంటుంది, వెంటనే రాదు. సో అంచేత అతనికి ఎప్పుడు కూడా లోన్స్ కావాలి, అతనికి ఎప్పుడు కూడా ఈ ఈక్విటీ మార్కెట్స్ యొక్క అవసరం ఉంటుంది. అలా అవసరం ఉన్నప్పుడు ఈక్విటీ మార్కెట్స్ తోను, ఇన్స్టిట్యూషన్స్ తోను వాటిని లాంగ్ టర్మ్ వ్యూలో మనం చూసి ఆ ఇన్స్టిట్యూషన్స్ కి బ్యాడ్ నేమ్ రాకుండా ఇతని కాండక్ట్ వల్ల, అదే విధంగా ఈక్విటీ ఇన్వెస్టర్స్ కి మన దేశం మీద వ్యతిరేకత పెరగకుండా మనం తీసుకోవాల్సిన చర్యలు ఎంతైనా ఉన్నాయి. అలా తీసుకోకపోయినట్లయితే ఇవాళ టెంపరీగా మనం రెస్క్యూ చేయొచ్చు మన మార్కెట్ ని. బట్ దిస్ హ్యాస్ టు బి కంటిన్యూస్. ఇది ప్రతిరోజు ఇష్యూ కదా. అదానీ కంపెనీస్ కి యాక్చువల్ గా ఉన్న వాల్యుయేషన్స్ కంటే కూడా ఇప్పుడు దాని యొక్క షేర్ వాల్యూ ఎక్కువ ఉందంటారు? అబ్సల్యూట్లీ. ఇప్పుడు మీకు 475 పిఈ, 475 పిఈ ఏ కంపెనీలకు ఉందండి మీకు ఇండియాలో? ఈవెన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లేదు.
అంబానీకే లేదు అంత పిఈ, ప్రైస్ ఎర్నింగ్స్ మల్టిపుల్. అంత పిఈల్లో, హై పిఈల్లో దీంట్లో వచ్చే ఇన్వెస్టర్స్ ఎవరండి? రేపు పొద్దున వీళ్ళు హై రేట్స్ లో కొనుక్కున్నా కానీ కూడా వీళ్ళకి మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ ఆ హై రేట్స్ లో వెళ్ళి ఆ స్టాక్స్ కొనుక్కునే వ్యక్తులు ఎవరుంటారు? అన్లెస్ ఆ స్పెక్యులేషన్ లో ఎట్ ఏ టైంలో మనకి ఆ ఎగ్జిట్ అండ్ ఎంట్రీ లెవెల్స్ తెలుసుకుని ఒక ప్రీ మోటివేటెడ్ వేలో వెళ్తే తప్పిస్తే, లేకపోతే జెన్యూన్ గా వాటిల్లో రిటర్న్స్ సంపాదించాలంటే చాలా కష్టం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మొత్తంగా కూడా హిండెన్బర్గ్ విస్ఫోటనం అనేది క్రమక్రమంగా మొత్తంగా కూడా మార్కెట్ ని దెబ్బతీస్తుంది. ఇప్పుడు సెబీ చైర్మన్ ఆమెకు సంబంధించిన వ్యవహారాన్ని ఏదో రకంగా తేల్చాలని చెప్పేసి శాస్త్రి గారు చెప్తున్నారు. లేదంటే ఎఫ్ఐలు కూడా ఇండియాలోకి రాకపోవటం వల్ల ఇంకా ఎక్కువ నష్టం సంభవిస్తుంది. ప్రభుత్వం ఏదో దేశభక్తి అనే ఒక సెంటిమెంట్, విదేశీ శక్తుల దాడి అనే సెంటిమెంట్ తోటి హిండెన్బర్గ్ యొక్క ఎఫెక్ట్ ని ఇవాళకైతే ఆపగలిగింది, కానీ ముందు ముందు సాధ్యం కాదని శాస్త్రి గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్, మాకు విశ్లేషణ అందించింది. నమస్తే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.